యోనా గ్రంథం 1వ అధ్యాయం. దేవుని వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. యోనా అనే ఒక దైవ సేవకుడి గురించి వ్రాయించినటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఇప్పటి వరకు ఎన్ని కోట్ల ప్రసంగాలు అయి ఉంటాయి. ఎన్ని కోట్ల మంది దైవ సేవకులు యేసు ప్రభు వారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని కోట్ల మంది ప్రసంగించుంటారు. ఎన్ని కోట్ల ప్రసంగాలు అయి ఉంటాయి. ఇన్ని కోట్ల ప్రసంగాల్లో కూడా ఏదో ఒక కొత్త మాటని, కొత్త విధానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. ఎందుకనంటే ఇది పరిశుద్ధ గ్రంథం కనుక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనుషుల చేత వ్రాయబడినా కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి వ్రాయించాడు దేవాది దేవుడు. కనుక ఇది పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధమైన గ్రంథం. ఇందులో వ్రాయబడినటువంటి ఏ విషయాలైనా కానీ తప్పును తప్పుగా వ్రాయించాడు, నిజాన్ని నిజంగా వ్రాయించాడు. అలాగా జరిగిన ప్రతి విషయాన్ని వ్రాయించి ఉంచాడు పరిశుద్ధాత్మ దేవుడు. అలాగా వ్రాయబడినటువంటి ఈ గ్రంథంలో ఎన్నో ప్రసంగాలు ఎంతో మంది చేసి ఉన్నప్పటికి కూడా ఇంకా నూతనత్వాన్ని కలిగి ఉంటుంది దైవ గ్రంథం. ఇంకా నూతన విషయాలు, ఎన్నో విషయాలు మనకు తెలియపరుస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇలాగ ఎన్ని కోట్ల ప్రసంగాలు మనం విన్నా ఆ ప్రసంగాలలో ప్రాముఖ్యంగా ఎంత గొప్ప ప్రసంగికుడు చెప్పిన సువార్త విషయంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రస్తావించకుండా ఆయన పుట్టుకను, ఆయన జీవిత విధానాన్ని, ఆయన మరణాన్ని, ఆయన పునరుత్థానాన్ని ప్రస్తావించకుండా ప్రసంగాన్ని ముగించగలడా? ముగిస్తారా? ముగించకూడదు, అసలు ముగించకూడదు. అలా దైవ గ్రంథంలో ఉన్నటువంటి అబ్రహామును కానీ, ఇస్సాకును కానీ, రూతును కానీ, నయోమిని కానీ, ఇలా ప్రతి ఒక్కరిని, సారేపోతు విధవరాలు కానీ ప్రతి ఒక్కరిని ఆయా సందర్భాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మన ఆత్మీయ జీవితానికి ఆయా సందర్భాల్లో ఆ వాక్యాలు అవసరమైనప్పుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉంచాలి. ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని ప్రసంగాలు చేసినా ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు అని ఎందుకు ఈ భూలోకంలో జన్మించారు, ఎందుకు ఆయన మరణించాడు అనే విషయాన్ని మనం గుర్తెరగాలి. ఆయన పుట్టుకను, ఆయన మరణాన్ని, ఆయన పునరుత్థానాన్ని ప్రకటించకుండా సువార్త ముగించబడదు. ఎందుకంటే ఆయనే ప్రాముఖ్యం. నేను లేకుండా ఏది జరగలేదు అన్నాడు యేసు ప్రభు వారు. కనుక ఆయన వచ్చారు, ఆయన జీవించారు, మన కొరకు మరణించారు, మరణాన్ని తిరిగి లేచాడు. అలా తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళి మరలా రావడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక ఆయన్ని మనం ప్రకటిస్తూ ఉన్నాం. ఆ ప్రకటన మనం వినేటువంటి వారంగా మనం ఉండాలని దేవాదేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈ పగటి వేళ. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును, సాగిలపడి నమస్కరించి గడగడలాడును. Oh,
స్తోత్రం. ఈ లోకంలో ఏ రాజైనా సరే ఆయన ముందర సాగిల పడవలసిందే. ఇక్కడున్నప్పుడే వాడు అధికారం అంతా కనుక ఇక్కడున్న రాజులు ఈ రాజ్యాలన్నీ కూడా తాత్కాలికం. శాశ్వతమైంది దేవుని రాజ్యం. ఆ శాశ్వతమైన దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడేటువంటి అవకాశాన్ని అల్పులమైన మనకు ఆ దేవాది దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ స్థాయిని మనం పోగొట్టుకోకూడదు, ఈ స్థితిని మనం పోగొట్టుకోకూడదు. కనుక మనం దేవుని ఏళ్ళ భయభక్తులు కలిగి జీవించే వారంగా మనం ఉండాలి. కనుక ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. ఆ రోజున దైవజనుడైన యోనాతో ప్రభు చెప్తున్నటువంటి మాట, యోనా, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. పట్టణానికి దుర్గతి కలుగుతుందని ప్రకటింపుము అని యోనాకి తెలియజేస్తున్నాడు దేవాది దేవుడు. యోనాకి దేవాది దేవుడు తెలియజేస్తూ యోనాని పంపించాలని ఆశపడితే ఈ యోనా ఏం చేశాడో మనకు తెలుసు. అయితే దానికంటే ముందుగా అసలు మనం గమనిస్తే ఎందుకు యోనాని దేవాది దేవుడు పంపిస్తున్నాడు, లేకపోతే అంతకుముందు ఈయనకంటే ముందుగా ఇంకా సేవకులు దైవజనులు లేకపోతే ప్రవక్తలు అనేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఆయా కాలమాన పరిస్థితులను బట్టి వారిని కూడా దేవుడు వాడుకున్నాడు. యెషయాని, ఇర్మియాని, ఏజ్కేలుని ఇలాగా వారిని కూడా దేవుడు వాడుకున్నాడు. ఇక్కడ మనం ఈ మాట చదువుకుంటున్న దానికి కారణం ఏంటంటే, నువ్వు వెళ్ళి ప్రకటన చేయి, దానికి దుర్గతి కలుగునని ప్రకటన చేయమని చెప్తా ఉన్నాడు. ఒకప్పుడు దేవాది దేవుడే ఒక పట్టణాన్ని చూద్దామని వచ్చాడంట. ఆ పట్టణం స్థితి యొక్క పరిస్థితి ఘోరమైపోయిందని ఆ పట్టణం మొరపెట్టిందట. ఆ పట్టణం మొరపెట్టినందువలన, ఆ పట్టణం మొరపెట్టినందుకు లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మొరపెట్టినందుకు ఆ మొర దేవునందుకు చేరింది. దేవునందుకు చేరినప్పుడు ఎలా ఉందో ఆ పట్టణం యొక్క పరిస్థితిని దేవాది దేవుడే దిగి వచ్చాడంట. దేవునికి స్తోత్రం. ఆదికాండం 18వ అధ్యాయము 20వ వచనం, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైంది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసినో లేదో చూచెదను అని చేయని ఎడల తెలుసుకుందునని. చాలు, దేవుడే దిగి వచ్చాడంట. దేవుడే దిగి వస్తే ఏమైపోద్ది పరిస్థితి అని మనం గమనించాలి. అలా దేవుడు దిగి వచ్చిన ఆ సందర్భంలో ఎంత భయంకరమైన పరిస్థితి అని అంటే, ఇక ఎవరు కూడా ఓర్చుకోలేనటువంటి స్థితి. దేవాది దేవుడు దిగి వచ్చాడు. ఈ సొదొమ గొమొర్ర పట్టణము యొక్క మొర జనాలు కాదు మొరపెట్టేది, జనాలు కాదు మొరపెట్టేది, పట్టణం మొరపెడుతున్నాడు. ఆ పట్టణంలో ఉన్నటువంటి, అందుకనే భక్తుడైన పౌలు అంటున్నాడు, ఈ సృష్టి యావత్తు ఇప్పుడంట క్రీస్తు రాకడ కొరకు, అయ్యా నువ్వు వచ్చేసేయి నాయన, మేము భరించలేకపోతున్నాం, నువ్వు వచ్చేసేయి ప్రభువా అని ఈ భూమి, ఆకాశం, ఈ వృక్షాలు, ఈ జంతువులు ఇవన్నీ కూడా మొరపెడతాయంట. సృష్టి యావత్తు వేదనతో మొరపెడతామండి అంట. అలాగే ఆ రోజున కూడా ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి సృష్టి అంతా దేవాది దేవుడికి మొరపెడితే దేవాది దేవుడు దిగి వచ్చాడు. దిగి వచ్చిన ఆ సందర్భంలో మనం గమనిస్తే ఏమైంది? 19వ అధ్యాయం 23వ వచనం, యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణమును ఆ మైదానం అంతటిని నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను. ఎంత భయంకరమైన పరిస్థితులు చూడండి. దేవాది దేవుడు దిగి వచ్చాడంటే ఆయన ఎంతవరకు ఈ మొర నిజమా కాదా అని ఆయనే తెలుసుకుందామని దిగి వచ్చేసాడు. దిగి వచ్చిన తర్వాత చూస్తే పరిస్థితి ఆయన విన్నదానికంటే కూడా ఘోరమైపోయింది.
దేవదూతలుగా వాళ్ళు లోతు ఇంటికి వెళితే ఆ లోతు ఇంటికి వెళ్ళిన వాళ్ళని కూడా ఈ జనాలందరూ కూడా లోతు నీ ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురా, వాళ్ళని పాడు చేయాలి అని వాళ్ళని బయటికి పిలిపించే అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి వచ్చేసారు. అప్పుడు ఈ భయంకరమైనటువంటి ఈ ఘోరం అని దేవాది దేవుడే అనుకొని వాళ్ళ మీద అగ్నిగంధకాలు కురిపించాడు. లోతు కుటుంబాన్ని రక్షించడానికి కారణం ఏంటంటే అక్కడ అబ్రహాము వారి కొరకు విజ్ఞాపన చేశాడు కనుక. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు దిగి వస్తే పరిస్థితి బహు ఘోరంగా ఉంటుంది. దేవుడు దిగి వస్తే పరిస్థితి బహు భయంకరంగా ఉంటుంది. అలాంటి భయంకరమైన పరిస్థితి రాకముందే ఇలాగా ఇక్కడ అయిపోయింది పరిస్థితి. ఒక రోజున మోషేతో చెప్పాడు దేవాది దేవుడు, మోషే నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు కోరుకుంటున్నావు కనుక వస్తాను అని అన్నాడు. అయితే వచ్చే ముందు పరిస్థితి ఎలా ఉంటుందో ఆ విషయాలన్నీ కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ మోషే ఆ ప్రజలందరితో చెప్పాడు, దేవుడు దిగి వస్తాడట సేనాయి పర్వతం మీదకి దిగి వస్తాడట. ఆయన దిగి వచ్చే టైంలో మీరందరూ కూడా 3 రోజులు కడగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, భార్య భర్తలు జాగ్రత్తగా ఉండండి, ఎవరు కూడా ఆ కొండని అలాగ ముట్టుకోవద్దు అని కొన్ని నియమ నిబంధనలు చెప్పాడు దేవాది దేవుడు దిగి వచ్చేటువంటి ఆ సందర్భాన్ని బట్టి. వాళ్ళందరూ కూడా అలాగే ఉన్నారు. చూద్దాం అని అనుకుని అలాగ జరుగుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవాది దేవుడు దిగి వచ్చాడు. 19వ అధ్యాయం నిర్గమాకాండం 19వ అధ్యాయం 18వ వచనం. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మోగెను. మోషే మాట్లాడుతుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుతుండెను. దేవుని స్తోత్రం. ఆ దేవాది దేవుడు సీనాయి పర్వతం మీద దిగి వస్తే ఆ పర్వతము గజగజ వణికిపోయిందంట. ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు, ఆ స్వరము 3 రోజులు జాగ్రత్తగా ఉన్నప్పుడు కూడా అప్పటికి మోషే 40 దినాల నుంచి ఉపవాసం ఉంటున్నాడు కనుక ఆయన మాత్రమే వినగలగడానికి శక్తిని పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. ఈ మనుషులు 3 రోజుల ఉపవాసం, 3 రోజుల దీక్ష, 3 రోజుల ప్రార్థన చాలా వాళ్ళకి. వాళ్ళు అంటున్నారు అప్పుడు 20వ అధ్యాయం 19వ వచనం, ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వనియు, ఆ పర్వతము ధూమమును చూసి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనని, నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడలా మేము చనిపోదుము. ఏమైపోతుంది పరిస్థితి? దేవుడు మనతో మాట్లాడితేనే చనిపోతామనేటువంటి భయము మానవ జీవితాల్లో ఏర్పాటు చేస్తా ఉంది. అంటే దేవాది దేవుడే దిగి వస్తున్న ఆ సందర్భం ఏమైపోయి ఉండదు. ఇప్పుడు సొదొమ గొమొర్రా ప్రాంతం అంతా అగ్నిమయంతో కాలిపోయింది. అలాగా దేవాది దేవుడు దిగి వస్తే పరిస్థితి బహు ఘోరంగా ఉంటుంది. ఆయన మాట్లాడితేనే వినలేనటువంటి భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఆయన స్వరం అలాంటిది. నేను చిన్నప్పుడు ప్రతి ఆదివారం ఆ క్యాసెట్ పెట్టేవాడు, మోజెస్ చరిత్ర. ఆ క్యాసెట్ పెడితే వెంటాకే వెళ్ళి కూర్చునేవాడు అక్కడ. ఆ సమయంలో 7:30, 8 ఆ టైంలో పొద్దునపూట ఆ మందిరంలో అప్పుడు మైక్ కొట్టాలిగా, ఆ క్యాసెట్ పెట్టేవాడు. ప్రతి వారం పెట్టేవాడు ఆయన. సంసనయ్య గారు ఆ విశాఖపట్నం వాళ్ళకు ముందు ఎడిగిపోవడం సేవ చేస్తున్నప్పుడు ఆ క్యాసెట్ ప్రతి వారం ఎన్నిసార్లు వినాలి, బోరు కొట్టే విషయం కాదు అది. అందులో మాట, ఈ దేవాది దేవుడు దిగి వచ్చే మాట మరి ఎవరు మాట్లాడారో తెలియదు కానీ మోజెస్ అనే మాట రీసౌండ్ మీద రీసౌండ్ అలా చేతికి పెడితే ఆ మాట వినంగానే ఉన్నంత ప్రకరించారు. అలాంటి స్థితి. ఒక క్యాసెట్లోనే మనం ఆ మాట వింటే అంత గంభీరంగా ఉండే దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త, సర్వాంతర్యమైనటువంటి దేవాది దేవుడు ఆయన ఆ సీనాయి పర్వతం మీద దిగి వస్తే ఆ ప్రజలందరూ కూడా భరించలేకపోయారంట. మోషే మేము వెళ్ళలేమయ్యా దేవాది దేవుని మాటలు, మా శక్తి చాలదయ్యా,
మా ప్రార్థన బలం చాలదయ్యా. అప్పటికే 3 రోజుల నుంచి వీళ్ళు ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, కడగా ఉన్నారు, జాగ్రత్తగా ఉన్నారు. అయినా కానీ 3 రోజుల ప్రార్థన చాలా 40 దినాలు ఆయన మోషే ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు కనుకనే ఆయన తట్టుకోవడానికి దేవుడు కృపనుగ్రహించాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కనుక ఆయన కోపం లేకుండా మామూలుగానే మనతో మాట్లాడదామని, ప్రజలతో మాట్లాడదామని దేవాది దేవుడు దిగి వస్తే ఆయన ప్రేమపూర్వకమైన రాకనే తట్టుకోలేకపోయిన మన దేహాలు ఆయన ప్రచండ కోపంతో దిగి వస్తే ఏమైపోతుంది పరిస్థితి? అది గమనించాలి మనం. అందువలన ఆయన స్థాయిని తగ్గించుకొని ఆయన మనం వెళ్ళకూడదు. మనం వెళ్ళిన తర్వాత ఇక, ఎందుకంటే ఆయన అగ్ని రూపం, అగ్నిమయమైనటువంటి దేవుడు, మన దేవుడు దహించు అగ్ని. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆకాశం నుండి వీళ్ళ మీదకి వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? అగ్ని రూపంలో వచ్చాడు. 4 విభాగింపబడిన అగ్ని వలె వచ్చి ఉరాల మీద ఉరాలాడు. దేవుని స్తోత్రం. అగ్ని. అందుకనే సాతాను కూడా ఎవరన్నా ఒక సందర్భంలో ఒక సాతాను వాడు నేను కాలిపోతున్నా అంటాడా? ఎవరైనా దెయ్యం పెట్టినప్పుడు, ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, మన ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు వాడు నిలవలేక నేను కాలిపోతున్నాను వదిలిపెట్టండి, నేను వెళ్ళిపోతాను అంటాడు. అలాంటి అగ్నిమయమైనటువంటి దేవాది దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. అటువంటి దేవాది దేవుడు మనం ఆరాధిస్తూ మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజున ఆ సంగతులు తెలియక వాడిగా అలవాటుగా అయ్యేమవుతులే, ఏం కాదులే అన్నట్టుకుంటాం. కానీ ఈ పరిస్థితి ఎప్పుడు తెలుస్తుందంటే మన జీవితం ముగించబడిన తర్వాత తెలుస్తుంది. అందుకని మన జీవితం ముగించబడిన తర్వాత అప్పుడు తెలుసుకునే దానికంటే ఇప్పుడే మనం దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించే వారంగా మనం ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రోజున ఆ లోతు దినాల్లో సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క ఆ దుర్గతిని చూద్దామని దిగి వచ్చిన దేవాది దేవుడు చూసి ఆ పరిస్థితులకు ఓర్చుకోలేక ఆ అగ్ని గంధకాలని ఆ ప్రాంతం మీద కురిపించాడు. ఈ రోజు వరకు కూడా ఆ ప్రాంతంలో పచ్చని మొలక మొలవట్ల. అంత భయంకరమైన స్థితి దేవాది దేవుడు దిగి వస్తే. మామూలుగా ప్రేమ రూపంలో దిగి వస్తేనే మనం తట్టుకోలేకపోయాం. ఆ రోజున మానవుడు తట్టుకోలేకపోయాడని ఈ మాటను ఉదాహరణగా చూపిస్తున్నాడు దేవాది దేవుడు. ఆ ప్రజలు అంటున్నారు, ప్రజలందరూ 20:18 నిర్గమాకాండం, ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వనియు, ఆ పర్వత ధూపమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన యెడల మేము చచ్చిపోతామయ్యా, ఆయన స్వరాన్ని మేము వెళ్ళలేమయ్యా అని. అలాంటి భయంకరమైనటువంటి అగ్ని రూపమైనటువంటి శక్తివంతమైనటువంటి కంఠస్వరం కలిగినటువంటి దేవాది దేవుడు. అలాంటి దేవాది దేవుడు అలాంటి సందర్భాలు కొన్ని జరిగిన తర్వాత ఇక ప్రవక్తలను ఏర్పాటు చేసుకొని, మోషే దగ్గర నుంచి అలా ప్రవక్తలను ఏర్పాటు చేసుకొని ఏదైతే ప్రజలు పాపం వల్ల నశించిపోతున్నారో వారి నాశనకరమైన స్థితి నుంచి రక్షించాలని, విడిపించాలని ప్రణాళిక కలిగినటువంటి దేవాది దేవుడు ఒకనొక సందర్భంలో ఆ నినివే పట్టణం గురించి యోనాకు చెప్తున్నాడు. యోనా, నువ్వు వెళ్ళి, నేను వస్తే తట్టుకోలేనయ్యా పరిస్థితి, నేను వస్తే ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది. ఇక నా ప్రేమనే తట్టుకోలేనటువంటి వారు నా కోపాన్ని అసలు తట్టుకోలేరు, కనుక నువ్వు వెళ్ళి వారికి ప్రకటన చేయి అని అంటే, ఈయనేమో జిమ్మిక్కులు, నేను వెళ్ళను అక్కడికి అదని ఇదని ఏమో చెప్పి సాగు చెప్పి వేరే ప్రాంతాలకు పోవడానికి ప్రయత్నం చేశాడు. దేవుడేమో నినివే పట్టణానికి వెళ్ళు అని చెప్పాడు. ఈయనేమో అక్కడికి వెళ్ళను, నేను వేరే ప్రాంతానికి వెళ్తానని తార్షీషు వెళ్ళడానికి టికెట్ కొనుక్కొని వాడికి అడుగు బాగాన నిద్రపోతున్నాడు. ఆ నిద్రపోతున్న సందర్భంలో ఇక భయంకరమైనటువంటి తుఫాను ఆ సముద్రం మీద చెలరేగింది. ఈ ఓడ మీద కొడుతుంది. ఈ ఓడ అతలాకుతలమైపోతుంది. భయపడిపోతున్నారు ఆ ఓడలో వాళ్ళందరూ. ఏమిటి పరిస్థితి? అలాగా వాళ్ళు తర్జన భర్జన పడుతున్నారు. ఓడను తెలుగు చేద్దామని అందులో ఉన్న సరుకులన్నీ సముద్రంలో పడేసేశారు. ఏ మాత్రం కూడా వల్ల పడట్లా, వాళ్ళ వల్ల కావట్లా, తప్పించుకున్న పరిస్థితుల్లో. అలాంటి పరిస్థితుల్లో
వాళ్ళలో ఒక ఆలోచన వచ్చింది, అసలు ఎవరిని బట్టి ఈ భయంకరమైన పరిస్థితి మన మీదకి వచ్చిందో. నేను అనుకుంటున్నాను, సముద్రంలో చాలా వాళ్ళు కనపడతా ఉంటాయి, సముద్రంలో చాలా వాళ్ళు కనపడతా ఉంటాయి, అవన్నీ ప్రశాంతంగా ఉన్నాయి, ఈ వాడు ఒకటి అల్లాడిపోతుంది అనుకుంటున్నాను. లేకపోతే అంత భయంకరమైన ఆలోచన ఎందుకు వస్తుంది వీళ్ళకి? ఎవరిని బట్టి ఈ భయంకరమైనటువంటి పరిస్థితి మన మీదకి వచ్చిందో, చీట్లు వేద్దామనే ఆలోచన వచ్చిందంటే వాళ్ళకి అన్ని వాడలు అల్లాడిపోతూ ఉంటే, సముద్రంలో అల్లాడిపోతూ ఉంటే అందరికి జరుగుతుంది, మనకి జరుగుతుంది అనుకోవచ్చు. కానీ వాళ్ళలో ఆ భయంకరమైనటువంటి పరిస్థితి భయం ఎందుకు వచ్చింది అంటే, వీళ్ళ ఒక్క వాడ మీదే ఆ తుఫాను కొడుతుంది, గాలి కొడుతుంది, చెదరగొడుతుంది. వీళ్ళని చెదరగొడుతున్నప్పుడు ఏమిటి పరిస్థితి? వాళ్ళ దేవుడికి ప్రార్థన చేశారు, అని ఏం కావట్లా, తగ్గట్లా, ఏవో ప్రయత్నాలు చేశారు, ఏమి వల్ల కావట్లా. ఆ చివరానికి వాడలో ఉన్న సరుకంతా సముద్రంలో పడేసేసారు, వాడని తెలుగు చేద్దామని. అయినా కానీ ఏమాత్రం కూడా సర్దుబాటు కావట్లేదు. అటువంటి పరిస్థితుల్లో అతనికి ఆలోచన వచ్చింది, అసలు ఎవరిని బట్టి ఈ కీడు మన మీదకి వచ్చిందో చీట్లు వేద్దామని. టికెట్లు కొన్న వాళ్ళ పేర్లన్నీ కూడా కలిపి చీట్లు వేసి ఒక చీటు తీస్తే యోనా అనే పేరు వచ్చింది. ఎవరు యోనా? ఎవరు అంటే ఎవరు కనపడలే అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు కనపడలే యోనా అనే పేరు కలిగిన వాడు. ఎవరురా? ఇంకెక్కడైనా ఉన్నారో చూడండిరా, ఏ బస్తాలు చాటున్నాడో, ఏ కుర్చీలు చాటున్నాడు, ఏ మూల దాక్కున్నాడో చూడండిరా బాబు, ఎక్కడున్నాడో చూడండిరా అంటే చూస్తాడు. వాడ పైనుంచి కింద వరకు అడుగు భాగానికి వెళితే అడుగు భాగాన గాఢ నిద్రపోతున్నాడంటే మన్నాడు. గాఢ నిద్ర, ఏ భయం లేని అడిగి గాఢ నిద్ర వస్తుంది. ఈయనకి భయం లేదు, బాగా కాస్త ఉంది కానీ భయం లేదు. ఆ భయం లేకపోవడం వల్ల వెళ్ళిపోయి గాఢ నిద్ర ఉందా, అక్కడ రాయబడి ఉందా గాఢ నిద్ర పోతున్నాడని. దిగువ భాగం పండుకొని గాఢ నిద్ర అంటే అదే ఈ ఏరుగుతో దొక్కించిన లేకరా అన్నంత ఆ భయంకరమైన నిద్రలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు వచ్చి వీళ్ళు లేపారు, ఓయి నిద్రపోతా ఏం వచ్చిందిరా నాయన, అసలు మేము ఎలా అల్లాడిపోతున్నాం, ఏంటి నీ పరిస్థితి అని. ఎవరు నువ్వు, నీ పేరేమిటి, నీ ఊరేమిటి, నీ పరిస్థితి ఏమిటి అని అంటే అప్పుడు ఆయన చెప్తున్నాడు, నేను హెబ్రీయుడను, భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. దేవుని స్తోత్రం, సర్వ సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుని యందు నేను భయభక్తులు కలిగిన వాడును అని ఎప్పుడైతే చెప్పాడో, నేను ఏం చేయాలి ఇప్పుడు? ఈ తుఫాన్ ఆగేయట్లేదు, ఈ భయంకరమైన పరిస్థితి ఏం చేయాలి అని అన్నప్పుడు ఆయన అన్నాడు కదా, నన్నెత్తి సముద్రంలో పాడేయండి అన్నాడు. నన్నెత్తి సముద్రంలో పాడేయండి, నన్ను బట్టే తుఫాను వచ్చింది అని అన్నప్పుడు వీళ్ళు భయపడిపోతున్నారు. నిన్ను బట్టే ఎంత తుఫాను వస్తే నిన్ను వాడలోండి బయటపడేస్తే నీ దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడో అనేటువంటి భయంకరమైనటువంటి వేదన వాటిలో ప్రారంభమైంది. మీకేం కాదు, మీరు సురక్షితంగా ఉండాలంటే నన్నెత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. సముద్రంలో పడేయండి అని అంటే సముద్రంలో పడేసారు. ఏం కాదుగా మాట ఇస్తావా, మీ దేవుడు మాట ఇస్తావా అంటే ఏం కాదు ఆయన, నువ్వు మమ్మల్ని నన్ను పడేసేసేయండి, మీరు సురక్షితంగా ఉంటారు అని అన్నప్పుడు ఆయన్ని పడేసేశారు. పడేగానే దేవాది దేవుడు గొప్ప మత్స్యమునకు ఆజ్ఞ జారీ చేశాడు, తిమింగలమా నువ్వు వెళ్ళి యోనాని మింగేసేయ అన్నాడు. దేవుని స్తోత్రం, మింగు. కానీ ఆయన మాత్రం జీర్ణం చేసుకోవద్దు అని ఆ తిమింగల యొక్క జీర్ణ శక్తిని 3 రోజులు ఆఫ్ చేసి పారేసాడు దేవాదేవుడు. దేవుని స్తోత్రం. మన కడుపులోకి వెళ్ళింది ఏదైనా సరే ఏమవ్వాలి? అయిపోవాలి. అలాంటిది 3 దినాలు జీర్ణం కానీయకుండా, అరగనీయకుండా ఆయన ఆ తిమింగలం కడుపులోనే ఉండి ప్రార్థన చేస్తున్నాడు. కనుక చాలా జాగ్రత్తగా ఉంచాలి. ఆ తిమింగలం కడుపులో ఉండే ప్రార్థన చేస్తా ఉన్నాడు, దేవాలను క్షమించిన ఆయన, తప్పైపోయింది ప్రభా, అయ్యా అగాధంలో ఉన్నాను, ఏం తెలియట్లా ఆయనకి, అసలు ఎక్కడున్నా కూడా అర్థం కావట్లా, అగాధ కోపంలో ఉన్నాను ప్రభా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. అప్పుడు 3 దినాలు వచ్చేసింది, ఈ నినివే పట్టణానికి వచ్చేసింది, కక్కేసేసి. దేవుని స్తోత్రం. అక్కడ నుండి నినివే పట్టణం అని గ్రహించిన తర్వాత 3వ అధ్యాయము 4వ వచనం,
యోన ఆ పట్టణములో ఒక దినమంతా దూరము సంచరించుచు ఇంకా 40 దినములు నినివే పట్టణమునకు నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణము వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రము తీసివేసి గోనె పట్ట కట్టుకొని ఊళ్ళో కూర్చుండెను. దేవుని స్తోత్రం. వాళ్ళు ఉపవాసం ఉండి కన్నీరుగా వచ్చి ప్రార్థన చేస్తా ఉన్నారు. యోనా చెప్పిన ప్రకటన, యోనా చేసిన ప్రకటన వారు విని రాజు మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా, చివరికి జంతువులు కూడా, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయలేదంట, వాటి నీళ్లు కూడా తాగకూడదని ఆజ్ఞ జారీ చేసి 3 దినాలు ఉపవాసం ఉండి కన్నీరు కాచి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తా ఉన్నారు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అందుకని దేవాది దేవుడు దిగి రాకుండా దేవుని సేవకులను ఏర్పాటు చేసుకోవడానికి కారణం అదే. ఆయన దిగి వస్తే పరిస్థితులు తారుమారైపోతాయి. ఆయన ప్రేమతో దిగి వస్తేనే తట్టుకోలేని దేహం మంది. అలాంటప్పుడు ఆయనే దిగి వచ్చాడంటే మనం తట్టుకోలేము. కనుకనే ఆయన తన స్థాయిని తగ్గించుకొని యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో జన్మించాడు. ఆ జన్మించినటువంటి స్థితిని బట్టి మానవ జీవితానికి అర్థం కాకుండా ఆయనని చంపివేశారు. కానీ అది ప్రణాళిక కాబట్టి అలా జరిగింది. ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు కనుక అలా జరిగింది. కనుక ఈ రోజున మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. యోనాతో ఎలాగ ప్రకటన చేయించాడో యేసుక్రీస్తు ప్రభువారు అలాగ మళ్ళా ఆరోహణమై వెళ్ళిపోయే ముందు శిష్యుడు చెప్పాడు, మీరు సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నా నామమున బాప్తిసం ఇవ్వండి అని యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం. యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. వారికి సువార్త ప్రకటించండి. వారిని నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటిని గైకొనవలనని వారికి బోధించండి. గైకొనాలి అని వీరి విడిచిపెట్టడం కాదు. అందుకని ప్రతి వారం మొత్తుకునేది, మీరు ధ్యానం చేయండి. విన్న వాక్యాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. వాక్యాన్ని వినండి, విని వాక్యాన్ని ధ్యానం చేయండి. అలా ధ్యానం చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు అనేటువంటి స్థితిని మనం గుర్తెరగాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక మీరు సర్వ సృష్టికి ఇలాగా మీరు చేయండి, శిష్యులుగా మార్చండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వండి. ఈ ఏ ఏ సంగతులు అయితే నేను మీకు బోధించానో ఆ సంగతులన్నింటి కూడా గైకొనాలని వారికి బోధించండి అని యేసు ప్రభు వారు చెప్పి ఆరోహణమై వెళ్ళిపోయారు. ఆరోహణమై వెళ్ళినటువంటి దేవాది దేవుడు మరలా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మరలా రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ దేవాది దేవుడు ఆ రోజున యెహోవా దేవుడు యోనాని, యెషయాని, ఇర్మియాని ఎలాగ వాడుకున్నాడో, యోనాతో ఎలా చెప్పి యోనా నినివే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణానికి దుర్గతి కలుగునని ప్రకటన చేయమని చెప్పాడో, అలాగే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సేవకులు ఏర్పాటు చేసుకుని నీవు ఆయా ప్రాంతాలకు వెళ్ళి, నీకు చూపించిన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఇవి బోధించు, వాటిని గైకొనాలని బోధించు అని చెప్పినటువంటి మాటను బట్టి దేవుని సేవకుడుగా ఆయన మాటను బట్టి మేము ఈ గ్రామానికి వచ్చిన దగ్గర నుంచి ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని మీకు ప్రకటన చేస్తుండగా ఈ ప్రకటన ఎవరైతే విని గైకొని జీవిస్తూ ఉంటారో వారికి తప్పకుండా పరలోక రాజ్యంలో అవకాశం దొరుకుతుందని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అలా కాకుండా గైకొనకుండా మన ఇష్టానుసారంగా ఏం జరుగుతుందిలే
ఎవరు చూసి వచ్చాడులే, పరలోక రాజ్యం ఉందో లేదో ఎవరు చూసి వచ్చాడు అనేటువంటి దౌర్భాగ్యమైన ఆలోచన మనలో వస్తే రేపొద్దున వీటి నిమిత్తమై ఒక రోజున మనం అక్కడ లెక్క అప్పజెప్పవలసి వస్తుంది. కనుక మనం చాలా జాగ్రత్తగా పెంచాలి. ఆ నినివే పట్టణస్తులకి యోనా ప్రకటన చేయగానే ఆ యోనా ప్రకటన విన్న వాళ్ళందరూ కూడా ఏ విధంగా రాజు మొదలుకొని సామాన్యమైన మానవుడు వరకు ఏ విధంగా ఉపవాసం ఉండి కన్నీరు కాచి పశ్చాత్తాపడి ప్రార్థన చేశారో, ఆ ప్రార్థన చేసినటువంటి విధానాన్ని బట్టి, తగ్గించుకున్న విధానాన్ని బట్టి దేవాది దేవుడు ఎలాగా వారిని క్షమించి వారి మీద పంపిస్తానన్న శిక్షను తప్పించాడు. అలాగా ఈ రోజున నీవు కూడా దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవిస్తే, దైవ భక్తిలో దేవుని సేవకులు చెప్పిన మాటలు ఎందుకు నువ్వు విశేషమైన జాగ్రత్తగా నువ్వు జీవిస్తూ ఉంటే, దుర్గతి కలుగుతూ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో, శ్రమలో, కష్టంలో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేవుని వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తూ ఉంటే, దేవుని వాక్యాన్ని విన్నట్టుగా ఆ వాక్య ప్రకారం నువ్వు గైకొంటూ ఉంటే తప్పకుండా నీ జీవితం ధన్యమవుతుంది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అలా కాకుండా వ్యర్థమైన ఆలోచనతో ఈ రోజున చాలా మంది ఆ వ్యర్థమైన ఆలోచన పెట్టుకుని దేవుని సన్నిధికి రాలేక చాలా మంది, ప్రాంతంలో గడపలేక చాలా మంది, దేవునితో సహవాసం చేయలేక చాలా మంది ఈ రోజున భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతా ఉంటున్నారు. ఇవి ఇలా జరుగుతూ ఉండగా, ఈ సృష్టి అంతా ఆయన మొదలుపెడుతూ ఉండగా ఆయనే ఒకవేళ దిగి వస్తే పరిస్థితి దారుణం అయిపోద్ది. ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు ఏ విధంగా నాశనం అయిపోయినాయో అంతకంటే కూడా భయంకరంగా నాశనం అయిపోయేటువంటి స్థితి ఉంటుంది. కనుక ఈ రోజున దేవాది దేవుడు అలాగా నిన్ను నన్ను మనల్ని అలాగా నాశనం చేయడానికి ఇష్టం లేదు. కనుక ఆ రోజున యోనా నీవు నినివే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణానికి దుర్గతి కలుగునని ప్రకటన చేసిన తర్వాత నేను చూస్తాను అనేటువంటి ఆలోచన దేవాది దేవుడు. దేవుని స్తోత్రం. అలాగా ప్రకటన చేస్తే వెంటనే వాళ్ళు తగ్గించుకొని లోబడిపోయి దేవుని పాదాల దగ్గర కన్నీరు కాచి పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నారు. అలాగా ప్రార్థన చేయడం ద్వారా దేవాది దేవుడు తెలియజేస్తా ఉన్నాడు వారి మీదకి తమ చెడు నడతలను మానుకొనగా చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై చేయుదుననుకున్న చేయక మానెను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అలా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. ఒక రోజున దేవాది దేవుడు దిగి వచ్చే తరుణం రాబోతా ఉంది. ఆయన దిగి వస్తే పరిస్థితి తారుమారైపోద్ది. కనుక ఆయన దిగి వచ్చే లోపులోనే నీవు నీ మనసు మార్చుకొని నినివే పట్టణస్తులు ఎలాగా తగ్గించుకొని లోబడి విధేయత కలిగి కన్నీరు కచ్చి ప్రార్థన చేసి పశ్చాత్తాపడ్డారో అలాగా నీవు ఇప్పుడు పశ్చాత్తాపడాలని, దేవుని వాక్యానికి విధేయురాలు అవ్వాలని, దేవుని వాక్య ప్రకారంగా జీవించాలని, అలా గైకొని జీవించినట్లుగా వారికి బోధించమని యేసు ప్రభువు చెప్పినట్లుగా అలాగా ఈ రోజున ఈ సువార్త ప్రకటిస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువు ఈ భూలోకంలో జన్మించాడు. మన కొరకు ఆయన మరణించాడు, తన రక్తాన్ని కాల్చాడు. ఆయన మళ్ళా శరీరానికి తిరిగి లేచాడు. లేచిన ఆయన 40 దినాలు కనబడి ఆ తర్వాత ఆరోహణమై వెళ్ళేటప్పుడు ఆ విషయాలు చెప్పాను. నేను మరలా రాబోతున్నాను. దేవదూతలు కూడా చెప్తూ ఉన్నాయి, ఓ గలిలయ మనుషులారా. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనం. మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురు, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఆయన తిరిగి వస్తే ఎవరు ఓర్చుకోగలరు? ఆయన వచ్చిన తర్వాత పరిస్థితులు తారుమారైపోతాయి. కనుక ఆయన వచ్చిన తర్వాత చూద్దాంలే, ఆయన వచ్చే సమయంలో చూద్దాంలే, ఆయన రాకడ ఇంకా చాలా సమయం ఉందిగా అని అనుకొని వేషధారణ జీవితం జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభువు ఇస్తున్న హెచ్చరిక, అలవాటుగా జీవిస్తున్నా, వాడుగా జీవిస్తున్నా, వేళకోళంగా జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు ఇస్తున్నటువంటి హెచ్చరిక. ఆ రోజున యోనాని ఎలాగ ఏర్పాటు చేసుకొని ఆ సువార్త ప్రకటించడానికి వెళ్ళమన్నాడు.
ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకులు ఏర్పాటు చేసుకొని ఆ సేవ చేయడానికి గ్రామాన్ని పంపించుండగా, ఈ సువార్త ప్రకటిస్తుండగా, ఈ సువార్తకును లోబడి ఈ ప్రకటన విన్న వాక్య ప్రకారంగా గైకొనేటువంటి స్థితిలో నీవు ఉంటే నీవు ధన్యుడవు ధన్యురాలవు. అంతేగాని ఆయన వచ్చేటప్పుడు చూద్దాంలే, ఆయన వచ్చే సమయాన్ని చూస్తామని ఆయన అంటే ఆయన ఎప్పుడు వస్తాడో నీకు తెలియదు, నీ ప్రాణం ఎప్పుడు పోద్దో నీకు తెలియదు. కనుక ఆయన రాకడా మన ప్రాణం పోకడా తెలియదు. కనుక ఇది ఏ మిక్కిలి అనుకూల సమయము, ఇది ఏ ఘన రక్షణ దినము, ఇది ఏ మిక్కిలి అనుకూల సమయము, ఇది ఏ ఘన దేవుని స్తోత్రం. ఇంత గొప్ప రక్షణను నీవు జీవించి ఉండగా, ఆరోగ్యంతో ఉండగా, ఆయుష్తో ఉండగా, నీ పరిస్థితులు బాగుండగా, నీవు మారు మనసు పొంది బాప్తిసం పొంది దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించాలని, ఒకవేళ మారు మనసు పొంది బాప్తిసం పొంది నువ్వు ఉంటే నువ్వు క్రమంగా మర్యాదగా దేవుని సన్నిధిలో గడుపుతూ చక్కగా సక్రమంగా నువ్వు ఆయనతో ఐక్యమవుతూ జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇలాగ ప్రకటన చేయమని ప్రభు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ప్రకటన చేయబడుతూ ఉండగా, ఈ ప్రకటన వెంటనే మన జీవితంలో దేవునికి లోబడిపోయే వారంగా మనం ఉండాలి, దేవునికి అనుకూలంగా మనం జీవిస్తూ ఉండాలి. ఒకవేళ అలా కాకుండా నా ఇష్టం నా జీవితం అని అనుకుంటే నీ జీవితం ఎప్పుడు ఎక్కడ ముగించబడుతుందో, ఎలా ముగించబడుతుందో తెలియదు. గనక నువ్వు జాగ్రత్త పడాలని ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. కనుక ఆయన దిగి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మనం చూసాం. ఆయన దిగి వస్తే సొదొమ గొమొర్రా ప్రాంతాలు సర్వనాశనం అయిపోయినాయి. కనుకనే యోనాని నినివే పట్టణం గురించి తెలిసినప్పుడు యోనాను పంపిస్తా ఉన్నాడు. నినివే పట్టణం గురించినటువంటి మొర నా దగ్గరకు వచ్చింది కనుక దానికి దుర్గతి పడుతుందని యోనా నువ్వు వెళ్ళి ప్రకటన చేయి అని అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చి మన కొరకు చేయవలసిన ఆ స్థితిగతులను కూడా చేసేసి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. వెళ్ళినటువంటి ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు మరలా రాబోతా ఉన్నారు. ఆయన వస్తే ఆయన వచ్చిన సమయాన్న నీ పరిస్థితి ఇప్పుడున్న స్థితిలోనే ఒకవేళ మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా నిర్లక్ష్యంగా ఉంటే ఆ పరిస్థితుల్లో నిన్నెవరు కూడా తప్పించలేరు. కనుక నీవు క్రీస్తు రాకడకు ముందుగానే, ఒకవేళ నీ ప్రాణం పోకడం ముందుగానే నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొంది దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించేవాడుగా జీవించేదారుగా ఉండాలని ప్రకటన చేయమని దేవుని సేవకులకి ఆజ్ఞాపించాడు. కనుక దేవుని సేవకుల ద్వారా ఈ సువార్త ప్రకటించబడుతుండగా నీవు కానీ ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్న వారి జీవితాల్లో కానీ మారు మనసు పొందాలని, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలని హెచ్చరిక చేస్తుండగా ఈ పరిశుద్ధమైన వాక్కులు ఎవరైతే విని వాటికి అనుకూలంగా నడుచుకోవాలని ఆశిస్తూ ఉంటారో వారికి దేవాది దేవుడు వచ్చిన తర్వాత శిక్ష విధింపడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉండి విని కూడా నాకు కాదులే అనుకొని నిర్లక్ష్యంగా ఉంటారో అటువంటి వారికి ఒక రోజున తీర్పు దినాన ఆయన తీర్పు తీర్చి నిత్య నరకంలోనికి, నిత్యాగ్నిగుండంలోనికి తోసివేస్తాడు. అక్కడ ఆ పరిస్థితి బహు భయంకరంగా ఉంటుంది. కనుక ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి నువ్వు విడిపించబడాలని ఈ సువార్త హెచ్చరిక చేపిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక మన జీవితంలో ఈ విన్న వాక్యం దాకా పోకుండా మన హృదయాల్లో వాక్యాన్ని చేర్చుకొని వాక్య ప్రకారంగా జీవించేటువంటి స్థితి మన జీవితానికి మంచిదని దేవాదేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఒకవేళ నువ్వు రక్షింపబడి ఉంటే ఇక నుంచైనా నువ్వు జాగ్రత్తగా దేవుని యొక్క భయభక్తులు జీవించేవాడుగా జీవించేదారుగా ఉండాలి. ఇంకా నువ్వు రక్షించబడకపోతే రేపేమి జరుగుతుందో మనకు తెలియదు. కనుక సిద్ధపడి ఉండమని దేవుడు వాక్యం హెచ్చరిక చేస్తుంది. కనుక నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొంది ఆయన భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉండాలని
అలాగా జీవిస్తుండేటువంటి మంచి అవకాశాన్ని దేవాది దేవుడు నీకు ఇస్తే సాతాను ఏం చేస్తాడు, నేను దేవుని సందులోంచి దూరంగా లాక్కెళ్ళిపోతా ఉంటాడు. అలాంటి స్థితి మంచిది కాదు అని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది కనుక ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్న మాట జాగ్రత్తగా గమనించి దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించే వారంగా మనం ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక విన్న వాక్యం మన హృదయాల్లో చేర్చుకొని వాక్య ప్రకారంగా మనం రక్షింపబడి నిత్య జీవంలోనికి మనం ప్రవేశించాలని దేవాది దేవుని యొక్క ఆలోచన. కనుక ఆయన రాబోతూ ఉన్నాడు కనుక ఆయన వచ్చిన తర్వాత చూద్దామని, వచ్చే ముందు చూద్దామని అని అనుకుంటే ఆ పరిస్థితి నీకు తెలియదు కనుక నువ్వు ఇప్పుడే జాగ్రత్త పడాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తా ఉంది. అలాగే సిద్ధపడిన వారి గురించి మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం. సిద్ధపడిన వారు ఏమో వెళ్ళిపోయారు, సిద్ధపడని వారు ఏదో తర్వాత అడవుడిగా వెళ్ళి వచ్చారు, కానీ అప్పటికే తలుపు వేయబడింది. తలుపు వేయబడిన తర్వాత ఇంకేమాత్రం కూడా తీయడానికి అవకాశం లేదు. ఆ తర్వాత వాళ్ళ వెలుపలకు త్రోసివేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండును అని హెచ్చరిక చేస్తాను. కనుక అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి, వేదనకరమైన పరిస్థితుల్లోకి నువ్వు వెళ్లకుండా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. దైవ సేవకుల్ని ఏర్పాటు చేసుకొని ఆ రోజున యోనాన్ని ఏర్పాటు చేసుకొని ఏ విధంగా నినివే పట్టణానికి హెచ్చరిక చేశాడు, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు కానూరు పట్టణానికి హెచ్చరిక చేస్తా ఉన్నటువంటి స్థితిని, నీకు హెచ్చరిక చేస్తున్నటువంటి స్థితిని, ఈ శబ్దయంత్రం ద్వారా ఎంతగా తినబడుతుందో వారికి హెచ్చరిక చేస్తున్నటువంటి స్థితిని ప్రతి ఒక్కరు గమనించి దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఒకవేళ మనం ప్రాణం పోతే, రక్షింపబడకుండా ప్రాణం ముగించబడితే నరకాగ్ని గుణంలో పడిపోతూ వస్తుంది. ఒకవేళ నువ్వు ఇలాగా ఉంటే క్రీస్తు రాకడ వస్తే ఇంకా నువ్వు రక్షించబడకుండా అలాగే ఉంటే అప్పటికైనా నిత్యాగ్ని గుండంలోకి వెళ్ళిపోతావు. కనుక నువ్వు రక్షింపబడాలనే దేవుని యొక్క ఉద్దేశం. ఆ దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి ఆయన వచ్చిన తర్వాత ఇక ఎవరు కూడా ఆయన శక్తి తాడుకోలేరు కనుక, ఆయన అగ్నికి ముందు ఎవరు కూడా నిలబడలేరు కనుక దైవ సేవకుని ఏర్పాటు చేసుకొని ఈ సువార్త ప్రకటింపజేస్తా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న మన జీవితంలో దేవునికి లోబడిపోయి ఆయనందు భయభక్తులు కలిగి, విశేషమైన జాగ్రత్త కలిగి, సంఘములో ఐక్యత కలిగి, ప్రేమ, దయ, కరుణ కలిగి మనం జీవించే వారంగా, ఆత్మ సంబంధమైన జీవితంలో అభివృద్ధి చెందే వారంగా మనం ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభు ఈ మాటలు దీవించును గాక, మన హృదయాల్లో ఫలింపజేయును గాక.